హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. సో ఏంటి వీడియో? ఎస్, మీ దగ్గరికి సంథింగ్ రాబోతుందంట. అదేంటి అనేది చూద్దాం అనుకున్నాను. అండ్ లెట్స్ చెక్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ కమింగ్ టువర్డ్స్ మై వ్యూవర్స్. What's coming towards my viewers, universe? ఏం రాబోతుంది? ఇది డెఫినెట్లీ పీస్ అని చెప్పచ్చు. ఇప్పటివరకు మీరు పడుతున్న మెంటల్ స్ట్రగుల్కి ఇప్పుడు ఎండ్ అనేది వచ్చేసింది. మీకు ప్రశాంతత అనేది ఫస్ట్ రాబోతూ ఉంది. ఓకే, ఏం రాబోతుంది? స్టెబిలిటీ. ఎస్, ఇప్పటి వరకు ఫైనాన్షియల్లీ మీరు జాబ్లెస్ ఉన్న, బిజినెస్ ఆర్ వర్క్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఏదైనా ఇన్బ్యాలెన్సెస్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తున్న, ఇప్పుడు స్టెబిలిటీ అనేది రాబోతుంది. అది కూడా మీ ఇంటెలిజెన్స్తోనే మీకు మీరే తెచ్చుకోబోతూ ఉన్నారు. అదేం రావట్లేదు. ఓకే, మీరు యాక్షన్ తీసుకోవాలి. ఓకే, స్టక్ సిచ్యువేషన్ నుంచి మీరు కమింగ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి యాక్షన్ తీసుకుంటేనే అది వస్తుంది. బట్ డెఫినెట్లీ స్టెబిలిటీ అనేది ఉంది, రాబోతుంది మీకు. ఓకే, ద 7 of Swords. పాస్ట్లో మీకున్న మీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు. పారిపోయిన వ్యక్తులని కూడా చెప్పచ్చు. మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా గోస్ట్ చేసి దూరం అయిపోయిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీకు కమ్యూనికేషన్ ద్వారానే మళ్ళీ రిటర్న్ అనేది రాబోతూ ఉన్నారు. ఎంత స్పీడ్తో ఒక బాల్ ఎలా అయితే స్పీడ్తో వెళ్ళిపోయిందో అదే స్పీడ్తో ఇప్పుడు రాబోతూ ఉన్నారు. ఎస్, ఇప్పుడు మీకు మెంటల్ పీస్ అనేది రాబోతుంది, ప్రశాంతత అనేది రాబోతుంది. అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టెబిలిటీ అనేది కూడా మీరు చూడబోతూ ఉన్నారు. అండ్ అలాగే 7 of Swordsతో ఏ వ్యక్తులు అయితే మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెన్ బ్లాక్ చేసి ఉన్నా కూడా మీ పర్సన్స్, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది మీకు రాబోతూ ఉంది. ఎస్, ఈ ఎనర్జీని మీరు 9, 4, 7తో క్లైమ్ చేసుకోండి. ఓకే.